చికెన్ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే కొత్తిమీర, మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అండి. ముందుగానే క్లీన్గా వాష్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 1/2 kg చికెన్ చేస్తున్నాను. ముందైతే స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. చికెన్లో ఎప్పుడైనా సరే మనం ధనియా పౌడర్ వేస్తే మంచి గ్రేవీ వస్తుందండి. లైట్గా వేయించేసుకొని దాన్ని పొడి పట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే ధనియాలు మంచిగా ఒక కలర్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. Reminiscing the good old days, remembering to forget all the bad ones. I remember when college seemed so important, but is it worth it? Been wondering what truly matters to me. I know for sure it's not a fancy degree. I'd like to do what I love, but what if I'm not good enough? Split personality, sometimes sour, sometimes sweet. An M. Night Shyamalan story called Everything's Peachy. Can we just skip straight to the plot twist, please? Life's all about balance, and real love takes practice. We know accidents happen, but my love's on purpose. Reciprocate the feeling, find peace beneath the surface. Everything's peachy, everything's peachy. Split personality, sometimes sour, sometimes sweet. An M. Night Shyamalan story called Everything's Peachy. Can we just skip straight to the plot twist, please? ఇదిగోండి, ఇలా ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పౌడర్ పట్టుకోవాలి. Split personality, sometimes sour, sometimes sweet. ఇదిగోండి, ఇలా మంచిగా పౌడర్ పట్టేసుకోవాలి. Sometimes sour, ధనియాలు మిక్సీ sometimes పట్టుకొని sweet. పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసేసి మనం ఒక కడాయి పెట్టేసుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి. మరీ ఎక్కువ ఏమీ హీట్ అవ్వనవసరం లేదు. ఒక మీడియం సైజులో హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కలు అనేవి అందులో వేసుకొని వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
చికెన్ వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మనకి వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు చికెన్ అలానే ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఇలా చికెన్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. కానీ ఆ వాటర్ ఉన్నంత వరకు అవి ఫ్రై అవుతూనే ఉండాలండి. వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత మనం చికెన్ తీసుకోవాలి పక్కకి. అంతవరకు ఇలానే ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్కి 5 మినిట్స్కి అలా తిప్పుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఇలా వాటర్ అంతా ఇనికిపోయి మనకి ఆయిల్ మాత్రమే మిలగాలి. ఇవన్నీ పక్కకు తీసుకుందాం. ఒక బౌల్లో పక్కకు తీసేసుకొని అందులోనే తాలింపు అనేది వేసుకోవాలి. చికెన్ పీసెస్ అన్నీ పక్కకు తీసుకున్న తర్వాత అందులోనే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ అనేవి మంచిగా వేగనివ్వాలండి. లేకపోతే అదే మనకి పచ్చి వాసన లాగా వస్తుంది. పచ్చిమిర్చి ఆనియన్ మంచిగా వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. పసుపు అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. అల్లం వేసాం కదా, తొందరగా అడుగంటుకుంటుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అల్లం అనేది పచ్చి వాసన పోయిన తర్వాత గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి.
కాసేపు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే బెటర్ అండి, తొందరగా మెత్తపడిపోతాయి. టూ మినిట్స్ మగ్గిన తర్వాత అందులోనే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. మనం ఇందాక ఉప్పు వేసాం కదా, తొందరగా మెత్తబడిపోతుంది అన్నమాట. ఒకసారి కలుపుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేసుకోవాలి, ఒకసారి కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం ఇందులోనే వేసేసుకోవాలండి. ఉప్పు, కారం వేసుకొని ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ అలానే లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి, మూత పెట్టేసుకొని. టూ మినిట్స్ మగ్గనిచ్చి ఒకసారి మూత తీసి చూసుకుందాం. మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని అందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలానే మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. మంచిగా కలుపుకుంటే ముక్కకి ఉప్పు, కారం అనేది మంచిగా పడుతుందండి. మనం ఇందాక ధనియాల పౌడర్ పట్టుకున్నాం కదా, అది ఒక స్పూన్ వేసుకోవాలి. అలానే చికెన్ మసాలా, మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు, అది కూడా ఒక 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి.
మసాలాలన్నీ అవి వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని అలానే ఉంచేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చి ఒకసారి మూత తీసి మంచిగా కలుపుకుందాం. చూసారా ఎలా గ్రేవీ అనేది వచ్చేసిందో. ఇందులోనే గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. అంతే అండి, సింపుల్గా మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, మరి ఇవాల్టి రెసిపీ మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మంచిగా గ్రేవీగా ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో చెప్పండి.